అస్మద్గురుభ్యో నమః. నారాయణ కవచంలోని 27వ శ్లోకం. ఓం యన్నో భయం గ్రహేభ్యో భూతక్రేతుభ్యో నృభ్య ఏవ చ సరీసృపేభ్యో దంష్ట్రిభ్యో భూతేభ్యో హోభ్య ఏవ చ. ఓం యన్నో భయం గ్రహేభ్యో భూతకేతుభ్యో న్యభ్య ఏవ చ సరీసృపేభ్యో దంష్ట్రిభ్యో భూతేభ్యో హోభ్య ఏవ చ. చెడు గ్రహాలు, తోకచుక్కలు, ఉల్కలు, కేతుగణాలు మరియు అసూయపడే మానవులు ప్రభావం నుండి మరియు సర్పాలు, తేళ్లు మరియు కోరలు గల క్రూర మృగాల వలన సంభవించే ఉపద్రవాలను తొలగించి నన్ను రక్షింపుగాక. భూత ప్రేత పిశాచాదుల నుండి మరియు గత పాపాల నుండి నన్ను రక్షించుగాక అని శ్రీనారాయణుని ప్రార్థించాలి. ఓం సర్వాణ్యేతాని భగవన్నామ రూపాశ్రకీర్తనాత్ ప్రయాంతు సంక్షయం సద్యో ఏన శ్రేయః ప్రతీపకాః. ఓం సర్వాణ్యేతాని భగవన్నామ రూపాశ్రకీర్తనాత్ ప్రయాంతు సంక్షయం సద్యో ఏన శ్రేయః ప్రతీపకాః. ఇవి అన్నీ భగవానుని నామరూప ఆయుధాలను స్మరించినంత మాత్రాన వెళ్ళిపోతాయి, పూర్తిగా త్వరగా నాశనమైపోయి మనము పవిత్ర జీవితానికి ఉన్న అవరోధాలన్నీ తొలగిపోయి శ్రేయస్సును కలుగజేస్తుంది, శుభాలను కలుగజేస్తాయి అని నారాయణ కవచంలోని ఈ నారాయణుని ధరించిన ఈ ఆయుధాల వల్ల మనకు కలిగే శ్రేయస్సు. కాబట్టి ఈ గద, శంఖము, చక్రము, ఇంకా ఖడ్గము, నందకం అనే ఖడ్గమును మనం ఇలా ప్రార్థించడం వలన మనకు దుష్టగ్రహాల యొక్క లేక చెడు దృష్టి నుండి సమస్త పాపాలు లేదా క్రూర జంతువులు, జలచరాలు, భూచరాల వలన కలిగే ఆ ఉపద్రవాలన్నీ కూడా తొలగింపబడతాయి.